ఈ మధ్య ఇలాంటి ఎదవలు ఎక్కువైపోయారా? కనిష్క గారు లాంటి డబ్బున్న వాళ్ళని టార్గెట్ చేయడం, ఆన్లైన్ ద్వారా తెలివితేటలు ఉపయోగించి వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేయడం, కొంతమందికి ఇదే పని అయిపోయింది. ఇలాంటి వాళ్ళకి మాత్రం శిక్షలు గట్టిగా వేయాలరా. అవునరా. వీళ్ళు కనిష్క అంటున్నారు, కనిష్క మోసం చేసిన వ్యక్తులు అంటున్నారు. కొంపతీసి వీళ్ళు రాహుల్ బాబు గురించి మాట్లాడుకోవడం లేదు కదా? అయినా రాహుల్ బాబు కనిష్కని ఎందుకు మోసం చేస్తారు? రాహుల్ బాబు గురించి అయి ఉండదులే. కనిష్క బాగా డబ్బున్న వ్యక్తి కాబట్టి మోసం చేసిన వాళ్ళని పట్టుకోగలిగింది, వాళ్ళని పోలీస్ స్టేషన్లో వేయించగలిగింది. మనలాంటి సామాన్యులు కదా అయ్యే పనేనారా? నువ్వు చెప్పింది నిజమే. మనలాంటి వాళ్ళ వల్ల అయితే అయ్యే పనేనా ఇది? వీళ్ళెవరి గురించి మాట్లాడుకుంటున్నారు? రాహుల్ బాబు గురించి అయితే కాకూడదు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఒక్కసారి ఆ వీడియో చూడొచ్చా? చూడండి. ఈ మధ్య ఆన్లైన్ ద్వారా ఇలా నేరాలకు పాల్పడే వాళ్ళు ఎక్కువైపోయారు. డబ్బున్న వ్యక్తుల్ని టార్గెట్ చేసుకుని వాళ్ళని ఏదో విధంగా మోసం చేయాలనుకుంటున్నారు. వాళ్ళ దగ్గర డబ్బు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని శిక్షించడానికి ప్రభుత్వం కఠినమైన శిక్షలు తీసుకురావాలి. అలా చేయగలిగినప్పుడే ఇలాంటి వారి నేరాలు తగ్గుతాయి. ఇటీవల కనిష్క గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత కనిష్క గారి దగ్గర ఆన్లైన్ నేరాలకి పాల్పడే ఒక గ్రూప్ ₹1 కోటి కాజేయడం జరిగింది. అలాగే మరొకసారి ఆమె దగ్గర డబ్బులు కొట్టేసే ప్రయత్నం చేస్తుండగా వాళ్ళు పోలీసులకి దొరికిపోవడం జరిగింది. ఆ విజువల్స్ ని ఇప్పుడు మీరు చూడొచ్చు. రాజీవ్ బాబు గారు ఇక్కడున్నారేంటి? రాజీవ్ బాబు గారిని పోలీసులు అరెస్ట్ చేశారంటే అసలు బావగారు అక్కడ ఏం చేస్తున్నారు? పాపం బావగారిని పొరపాటున అరెస్ట్ చేశారా? లేకపోతే బావగారు కూడా ఆ గ్రూప్ లో ఉన్నారా? అసలు బావగారు అలాంటి గ్రూప్ లో ఎందుకు ఉంటారు? ఆన్లైన్ నేరాలకు పాల్పడినటువంటి ఆ గ్రూప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళని విచారించడానికి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత ఈ గ్రూప్ ను పోలీసులు కోర్టులో హాజరుపరుస్తారు. నేర నిరూపణ జరిగిన తర్వాత వాళ్ళకి కోర్టు శిక్ష విధించడం జరుగుతుంది. అన్నా తీసుకోండి. థ్యాంక్స్. ఓకే మేడం. అసలు ఏం జరుగుతోంది? రాజీవ్ బాబు గారు అక్కడెందుకున్నట్టు? డబ్బుల కోసం ఆశపడి ఆ గ్రూప్ లో రాజీవ్ బాబు గారు చేరారా? ఇంతకాలం నిజాయితీగా ఉండి కుటుంబ పరిస్థితి బాలేదని రాజీవ్ బాబు గారే ఇలాంటి తప్పటడుగు వేయాలని అనుకున్నారా? వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి. అక్కడి నుంచి బావగారిని విడిపించాలి. వదలండ్రా, వదలండ్రా, ఈ కట్లు విప్పండి. రే, ఎంతసేపు పరిచిన ప్రయోజనం లేదురా. సైలెంట్ గా ఉండు. రై వదులుతారా? వదలరా. రే వదలండ్రా. నన్ను అసలు ఎక్కడికి తీసుకొచ్చారా మీరు? అన్నా, వీడితో ఇంకా ఎంతసేపు పడి ఉండాలి? బాస్ ఏం చేయాలో చెప్పే వరకు వీడిక్కడే ఉంటాడు. పదండ్రా. రై రై బావగారు, 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 మీరేంటిక్కడ? అసలేం జరిగింది? అసలేం జరుగుతోంది? ఈ ఆన్లైన్ మోసాలు చేసే ముఠాతో మీరెందుకున్నారు? మీరక్కడ పొరపాటున ఉన్నారా? పోలీసులు మిమ్మల్ని అపార్థం చేసుకుని అరెస్ట్ చేశారా? చెప్పండి బావగారు. అభి, ఏం జరగాలనుందో అలా జరిగింది. దానికిప్పుడు బాధపడి మనమేం చేయలేం. అలా మాట్లాడతారేంటి బావగారు?
అసలు ఏం జరిగిందో చెప్పండి. మీరు చెప్తేనే కదా ఈ సమస్యకి పరిష్కారం ఏదో విధంగా కనుక్కోవడానికి వీలవుతుంది. చెప్పాను కదా అభి, ఏం జరగాలో అలా జరిగింది. ఏం జరగాలని రాసుంటే ఇకపై అదే జరుగుతుంది.